బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. టీజీపీఎస్సీ పిటిషన్పై సుదీర్ఘ విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకింగ్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాలతో దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రివాల్యుయేషన్ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్రూట్మెంట్ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ రిట్ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించిందని తెలిపారు. గ్రూప్ 1 నిర్వహణ రూల్స్ లో రివాల్యుయేషన్ అనేది లేదన్నారు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉందని వెల్లడించారు. ఈ తీర్పు సహేతుకం కాదని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకువెళ్లారు ఏజీ. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చెప్పండి, గ్రూప్ 1 ర్యాంకర్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? దానికి సంబంధించి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది? సుధా, తెలంగాణలో ప్రహసనంగా మారినటువంటి గ్రూప్ 1 పరీక్ష అనేది కూడా ఒక ఇష్యూ సంబంధించి ఒక సాల్వ్ కావట్లేదు. గత కొద్ది ఏళ్ళుగా గ్రూప్ 1 ఎగ్జామ్ గత ప్రభుత్వం నిర్వహించకపోవడం, ఒకవైపు నిర్వహించినా కూడా అనేక రకాల లోటుపాట్లతో పదే పదే కోర్టు మెట్లెక్కుతుంది. అంతకుముందు పేపర్ లీకేజీ, ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ జరిగిన తర్వాత కూడా రీసెంట్గా జరిగిన పరిణామాల్లో రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళినటువంటి పలువురు అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులకు రివాల్యుయేషన్లో సంబంధించి వాల్యుయేషన్లో సంబంధించి ఒకవైపు అన్యాయం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి హాల్ టికెట్ల కేటాయింపులు, సెంటర్ల కేటాయింపులకు సంబంధించి అనేక రకాల అవకతవకలకు జరిగాయని చెప్పేసి వారంతా కూడా ఆరోపిస్తూ టీజీపీఎస్సీ తీరుపైన రాష్ట్ర హైకోర్టును ఒకవైపు అప్రోచ్ అయ్యారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన ఒక తీర్పు ఇచ్చింది. జరిగినటువంటి విషయంలో మొత్తం జనరల్ ర్యాంకింగ్స్ అని కూడా రద్దు చేయాలి, మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, వీళ్ళు కాకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి 8 నెలల లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళింది. ఈరోజు అప్పీల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒకవైపు టీజీపీఎస్సీ తరపున వాదనలు కొనసాగి అడ్వకేట్ జనరల్ ఒకవైపు వాదనలు వినిపించారు. టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించినటువంటి హైకోర్టు ధర్మాసనం ముందు పలు వాదనలు వినిపించారు. గత 14 సంవత్సరాలుగా తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. దీనికి సంబంధించిన విషయంలో ఎగ్జామ్ మాన్యువల్ ఎక్కడ కూడా రీవాల్యుయేషన్ లేదు, కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. ఒకవైపు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగానే ఉండాలి తప్ప ఇలాంటి ఆరోపణలు సరికాదని చెప్పేసి కూడా ఒకవైపు టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించారు. చాలా మంది అభ్యర్థులంతా కూడా జరిగినటువంటి ర్యాంకింగ్ సిస్టంలో మాకు అన్యాయం జరిగింది పలువురు కోర్టును అప్రోచ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో మళ్ళీ మొత్తం ప్రక్రియ అంతా మొదటికి వస్తుందని చెప్పేసి కూడా అంతా ఆందోళన పడ్డారు. గతంలో పలుమార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వాయిదా పడి మెయిన్స్ జరగడం, ఆ తర్వాత పేపర్ లీకేజ్ కావచ్చు, ఇలాంటి అనేక అంశాల ఆధారంగా టీజీపీఎస్సీ నిర్వహణ తీరుపైన అంతా కూడా పలువురు అభ్యర్థులు ఒకవైపు ఆరోపణలు చేశారు. వాళ్ళంతా కూడా కోర్టుకు వెళ్లారు. ఈరోజు టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు విషయంలో మళ్ళీ అప్పులకు వెళ్లడంతో కూడా హైకోర్టు సీజే బెంచ్ ధర్మాసనం విచారించినటువంటి ధర్మాసనం ఇంతవరకు 14 ఏళ్లలో గ్రూప్ 1 సంబంధించినటువంటి ఒక్క పోస్ట్ కూడా పిలికాలదా, ఎందుకు ఇలా పరిస్థితి జరిగిందని చెప్పేసి కూడా ఆరా తీసింది. మొత్తానికైతే గత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. తదుపరి పూర్తి స్థాయి విచారణకు సంబంధించి అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పునిచ్చారు. మొత్తానికైతే ఒకవైపు గ్రూప్ 1 విషయం సంబంధించి పొలిటికల్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు ప్రత్యారోపణలతో గత కొద్ది నెలలుగా ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. అనేక మంది నిరుద్యోగులంతా కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి గ్రూప్ 1 పోస్టుల కోసం వాళ్ళంతా కూడా కోచింగ్ సెంటర్ల వెంట, ఒకవైపు అశోక్ నగర్లో పాటు అనేక చోట్ల కోచింగ్ సెంటర్ల వెంట వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు పేపర్ లీకేజ్ ఇష్యూ గత ప్రభుత్వానికి మెడకు చుట్టుకొని నిరుద్యోగుల ఇష్యూ తోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించినప్పటికీ కూడా ఒకవైపు రీసెంట్ జరిగినటువంటి ఫలితాల్లో దానికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్స్ లో కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి తెలుగు మీడియం విద్యార్థులు, వారికి సంబంధించినటువంటి మొత్తం విద్యార్థులు 0.58 ఎంతో 0.1 లోపే మాకు సంబంధించినటువంటి మమ్మల్ని అరువులుగా నిర్వహించారు. ఇది అత్యంత అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళంతా కూడా కోర్టు అప్రోచ్ కావడం జరిగింది. దాంతోపాటు ఆల్ టికెట్స్, ప్రిలిమ్స్కి ఒక ఆల్ టికెట్స్, మెయిన్స్కి ఒక ఆల్ టికెట్ ఇవ్వడం, మరోవైపు కొన్ని కోర్టు ఉమెన్స్ లాంటి సెంటర్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే కూర్చొని విధంగా వారికి అవకాశం కల్పించారు. ఒక వరుసలో కూర్చున్నటువంటి పలువురు అభ్యర్థులకు ఒకే రకమైన మార్కులు వచ్చాయి. దీనిలో అవకతవకలు జరిగాయి, పలువురు పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి అనేక రకాల ఆరోపణలు చేస్తూ చాలా మంది
కోర్టును అప్రోచ్ అయ్యారు. సింగిల్ బెంచ్ ఈ వాదనలు విన్న తర్వాత మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, 8 నెలల లోపు రీవాల్యుయేషన్ చేయలేని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి దీన్ని సెటిలైట్ చేయాలని చెప్పేసి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన టీజీపీఎస్సీ అప్పీల్కి వెళ్ళింది. ఈరోజు విచారించినటువంటి ధర్మాసనంకి టీజీపీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ వివరించలేదు. టీజీపీఎస్సీ అన్ని రకాల ప్రమాణాలను పాటించింది. ఒక ఎగ్జామ్లో కేవలం రీకౌంటింగ్ ఉంటుంది తప్ప రీవాల్యుయేషన్ ఉండదని చెప్పేసి ఇచ్చినటువంటి వాదనలకు హైకోర్టు అంగీకరించి గత సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని సస్పెండ్ చేస్తూ కేసును అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేశారు. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.